భారత రక్షణ రంగంలో ఇండియన్ డిఫెన్స్లో అనంత్ శస్త్ర వార్తల్లో ఉంది. రీసెంట్గా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ అనంత్ శస్త్రాన్ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ టెండర్ ద్వారా పర్చేజ్ చేయనున్నారు. దీన్ని యాక్చువల్లీ డెవలప్ చేసింది డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అసలు ఏంటి అనంత్ శస్త్ర? మనందరికి తెలుసు, భారతదేశానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మనం చూసాం మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుందో. అది ఆకాష్ తీర్ కావచ్చు, S-400 సిస్టమ్ కావచ్చు, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మన బార్డర్స్, పాకిస్తాన్ చైనా బార్డర్స్ని సెక్యూర్ చేసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అనంత్ శస్త్ర ఒరిజినల్ పేరు QRSAM అనమాట, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. ఈ QRSAMకి కొత్త పేరే అనంత్ శస్త్ర అని చెప్పొచ్చు అనమాట. ఈ QRSAM క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపు 5 to 6 రెజిమెంట్స్ ఆఫ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అంటే 5 to 6 రెజిమెంట్స్ ఆఫ్ అనంత్ శస్త్రాన్ని మనం ఇప్పుడు ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. ఈ రెజిమెంట్ అంటే ఒక కంప్లీట్ సిస్టమ్. ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపరేట్ అవుతుందో ఆ కంప్లీట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. దానిలో ఫైర్ కంట్రోల్ రాడార్, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, బ్యాటరీ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మనం చూస్తే కనుక 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండియన్ ఆర్మీ వాళ్ళు దీన్ని ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా MRSAM కావచ్చు, ఆకాష్, ఇతర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను మనం సక్సెస్ఫుల్గా వాడాం అనమాట. అండ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు ఇంకా కూడా మనం ఇండిజినస్గా అంటే స్వదేశీ పరిజ్ఞానంతో ఎక్కువగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తయారు చేయాలనుకుంటున్నారు. మనకు తెలుసు, భారత రక్షణ రంగంలో మనం స్వదేశీ మీద అంటే సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం, మేక్ ఇన్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం, పూర్తిగా ఇండిజినైజేషన్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం అనమాట. ఈ అనంత్ శస్త్ర అనేది హైలీ మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. చాలా క్విక్గా ట్రాక్ చేయగలదు, చాలా క్విక్గా సర్చ్ చేయగలదు, చాలా క్విక్గా ఫైర్ చేయగలదు అనమాట. ఈ అనంత్ శస్త్ర దాదాపు 5 to 30 కిలోమీటర్స్ రేంజ్లో ఆపరేట్ చేయగలదు. అంతేకాదు, ఇది మూమెంట్లో ఉన్నప్పుడు కూడా ఆబ్జెక్ట్స్ని ట్రాక్ చేయగలదు. ఇది కదులుతో కూడా ఆబ్జెక్ట్స్ని ట్రాక్ చేయగలదు. ఒకటేసారి 6 టార్గెట్స్ని హిట్ చేయగలదు. 6 టార్గెట్స్ని ట్రాక్ చేసి హిట్ చేయగలదు అనమాట. మనకు తెలుసు, May 7 ఆపరేషన్ సింధూర్ తర్వాత 4 రోజుల పాటు పాకిస్తాన్ మన పైన చాలా పంపించింది. అయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా ఆ టైంలో పాకిస్తాన్ మన మీద వదిలిన డ్రోన్లను L-70, ZU-23 ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఇవన్నీ వాడి మనం న్యూట్రలైజ్ చేయగలిగాం. అంతేకాదు, మన ఆకాష్ కావచ్చు, MRSAM కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎఫెక్టివ్గా వాడాం అనమాట. దాంతోపాటు స్పైడర్ అండ్ సుదర్శన్ S-400 ఇవన్నీ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత మనం వాడగలిగాం. ఇప్పుడు షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, కొత్త రాడార్స్ కానీ వీటి మీద మనం ఫోకస్ పెడుతున్నాం అనమాట.